గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దామా? నిద్ర వచ్చే వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్దామా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి చాలా మత్తుగా కూర్చుంటూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవుని మహిమపరుస్తూ ఈరోజు దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో సిద్ధపడినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ కిరణ్ బాబాయ్ గారిని అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవాది దేవునికి మహిమ కలుగునట్లుగా మనమందరూ కూడా దేవుని వాక్యానికి దైవ సేవకులను మనము ఆహ్వానించుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. ప్రభు మాట్లాడినట్లు అందరూ కూడా మన హృదయాలని, తలంపుల్ని ప్రభు మాటల వైపు ప్రభు మాట్లాడినట్లు ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, నాకు యేసు చాలును, నాకు యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, నాకు యేసు చాలును. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన మాటల్ని నీ ప్రజలకి పంచిపెట్టడానికి మీరు ముందుగానే నిర్ణయించుకొని ఏర్పరచుకొని పిలిచి తండ్రి నీ యొక్క నామాన్ని మహిమపరచుటకు మీరిస్తున్న మహావాత్సల్యతను బట్టి, కృపను బట్టి వందనాలు. ఈ రెండవ దినపు కూడికలో పరిశుద్ధాత్ముడా మీరే మాట్లాడమని, అవసరతలను బట్టి పంచిపెట్టమని, ప్రతి వారి హృదయాలలో లోతుగా ఈ మాటలు నాటమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు మంచి వాతావరణాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని శ్రేష్టమైన, అమూల్యమైన, సజీవమైన మాటల్ని మనమందరం కూడా వినటానికి ఇంతవరకు వేచి ఉంటున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసయ్య ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 27వ వచన భాగాన్ని మనమందరము కూడా తీసుకొని మనమందరము చదువుకుందాం. యేసయ్య ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 27వ వచన భాగము. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. అల్లలు చెప్తారా గట్టిగా? ఈ రెండవ దినపు కూడికలోకి వచ్చినటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, చదవబడిన లేఖన భాగములో నుండి దేవుడు మనకి తన వర్తమానాన్ని మనకు అనుగ్రహించును గాక. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలు మనము గమనించినప్పుడు దాంట్లో
రెండవ భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయనై ఉన్నాం. నీ మెడ మీద నుండి అతన్ని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. ఈరోజు కాడి అనే మాటను మనం గమనించినప్పుడు ఈరోజు ఎంతమందికి తెలుసు కాడి? దీన్ని గ్రామాలలో కాడిమాను అంటారు. చూసారా? కాడిమాను ఈ రోజుల్లో కనబడదేమో, అయితే గత కాలాలలో ఎద్దుల బండి, అలాగే ఎద్దులను దున్నటానికి వాడేటప్పుడు 2 ఎద్దుల్ని జత చేయటానికి 2 ఎద్దుల మెడ మీద ఒక కాడి పెట్టేవారు. ఈ ఎద్దును ఆ ఎద్దును కలపడానికి కొరకు, ఎద్దులను జత చేయడానికి కొరకు ఆ ఎద్దులు 2 కూడా మెడ వంచితే ఆ మెడ మీద ఒక కాడి పెట్టబడుతుంది. ఆ కాడి వలన 2 ఎద్దులు కూడా జోడించబడుతుంది, జత కలపబడుతుంది. దాని ద్వారా వ్యవసాయకుడు, ఆ బండి నడిపేవాడు ఎలాగైతే నడిపోతూ వెళ్తాడో అలాగవి లోబడుతూ అలాగే ఆ డైరెక్షన్లో వెళ్ళేది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎద్దులు బండిని మోయటానికి 2 ఎద్దులు మెడ వంచి కాడిని మోసుకుంటుంది. దున్నటానికి ఎద్దులు 2 ఎద్దులు కూడా మెడ వంచి ఆ కాడిని మోసుకుంటా ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా కాడి అంటే మీరు తెలుసుకున్నారు. అయితే ఈ కాడి ఎద్దుల మీద ఉంటే పర్వాలేదు, ఎద్దులు దున్నటానికి వాడబడుతుంది. అయితే ఈ కాడి అనేవి మనుషుల మీద మోపబడుతూ ఉన్నది. ఈ కాడిని ఒకడు మోపుతా ఉన్నాడు. ఎవరు అంటే అపవాది అనేవాడు, సాతాను అనేవాడు. ఈరోజు అనేక మెడల మీద, అనేక భుజాల మీద ఒక భయంకరమైన కాడిని మోపుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాడి ఎప్పుడైతే ఆ వ్యక్తి మీద పెట్టబడుతుందో, ఎవరైతే ఆ కాడిని మోపారో, ఎవరైతే ఆ కాడిని పెట్టారో, ఆ కాడిని పెట్టిన వారిని అనుసరించుతూ వారు బానిసలుగా మార్చబడతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఈ కాడి విరగగొట్టబడాలి. కాడి బరువైనది, కాడి మోయలేనిది, కాడి భారమైనది. కాడి అనేది ఒక దాసత్వంలోనికి తీసుకొని వెళ్ళగలిగేది. ఈ లోకాన్ని మనం గమనించినప్పుడు మనుషుల మీద, అనేక జీవితాల మీద అపవాది అనేవాడు, సాతాను అనేవాడు నానా రకాల కాడిని పెట్టి వారిని బంధించి లొంగ తీసుకొని బానిసత్వంలో పెట్టేసి ఉంటున్నాడు. ఈ రాత్రి కూడికలు ఎందుకనంటే అలాంటి కాడిని యేసు విరిచివేసి వారికి విడుదల ఇవ్వటానికి, వారి భుజాల మీద ఉండే కాడి, వారి మెడల మీద ఉండే కాడి, వారు చక్కగా నిలవబడలేనంతగా, వారు సునాయాసంగా లేనంతగా, వారు శ్రాంతి లేనంతగా అనేక జీవితాల మీద అపవాది కాడి ఉంటున్నది. అది యేసు నామములో ఈ రాత్రి విరగగొట్టబడాలి. హల్లెలూయా. యేసయ్య గ్రంథములో ఇంకో వచనం కూడా చదువుకొని ఎన్ని రకాల కాడి ఈ రాత్రి దేవుడు విరగగొట్టబోతున్నాడు మనం చూద్దాం. యేసయ్య గ్రంథము 58వ అధ్యాయము 6వ వచన భాగంలో దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కాడి మేకులు తీయాలి, అలాగే ప్రతి కాడిని విరగగొట్టాలి.
ఏమి కాడి? అపవాది మోపుతున్న కాడి. అది భారమైన కాడి మోపుతా ఉన్నాడు. దుర్మార్గుడైన అపవాది, దుష్టుడైన అపవాది అనేక బ్రతుకులలో ఈరోజు అనేక కాడిని మోపుతా ఉంటున్నాడు. అది విరగగొట్టబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దాంట్లో మొట్టమొదటి కాడి, ఏమి కాడిని మోపుతాడు అపవాది అని అంటే పాపం అనే కాడిని మోపుతాడు. పాపం అనేది ఒక వ్యక్తిలోనికి ఎలా వెళుతుంది? అపవాది ప్రేరణ ద్వారా, అపవాది మర్రలు కొలపడం ద్వారా, అపవాది లాగడం ద్వారా, అపవాది ప్రేరేపించడం ద్వారా ప్రతి మనిషి కూడా పాపంలోనికి వెళుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపాలు చాలా రకాల పాపాలు, చాలా విధమైన పాపాలు. ఫర్ ఎగ్జాంపుల్, త్రాగుడు అనే ఒక వ్యసనం. చాలామంది అనుకుంటారు అది ఒక అలవాటు, లేదంటే ఒక హ్యాబిట్, లేదంటే అది తనకు తానుగా చేసేది కాదు. అది ఒక సాతాను మోపిన కాడి. త్రాగడం అనేది ఒక కాడి. ఆ కాడి మోసుకునే వాళ్ళు చూడండి, ఉదయం లేచిన వెంటనే మందంగిడిని వెతుక్కుంటూ వెళ్తారు. ఆ రోజు అంతా మందు లేకపోతే వాళ్ళ వల్ల ఉండలేరు. ఇది ఒక కాడి, అపవాది మోపిన ఒక బానిసత్వపు కాడి, మోయలేని ఒక కాడి. మరికొంతమంది జూదం అనే కాడి, మరికొంతమంది వ్యభిచారం అనే ఒక కాడి, మరికొంతమంది వేశ్యం అనే ఒక కాడి. ఈరోజు ఇలాగా అనేక మెడల మీద ఎప్పుడైతే ఆ కాడిని పెడతాడో, ఎలాగైతే ఆవులు మెడ వంచి ఆ కాడిని చూడగానే మోసుకొని వెళ్తాయో, ఈరోజు అనేకులు అపవాది మోపిన కాడి మానులను మోస్తున్నారు గనుక వారి జీవితాలు మోగబోతుంటున్నాయి. వారి జీవితాలు భయంకరమైన మనో వ్యాధులకు, వేదనలకు గురి అవుతుంటున్నారు. అందుకే అనేక కాడిమాను మేకులను ఈ కూడికల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు విరిచి వేసి ఆ కాడి మాను మేకులను తెంపి వారిని స్వతంత్రులుగా మార్చాలనే ఈ కూడికలో ఈ లోకాన్ని మనం గమనించినప్పుడు ఎంతోమంది భయంకరమైన కాడిని మోసుకుంటూ జీవిస్తూ ఉంటున్నారు. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఒక వచనాన్ని ఇలాగున చెబుతూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము. అందరూ కూడా ఈ లేఖన భాగాన్ని తెరుచుకుందాం. 34వ వచనంలో, అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసేవాడు పాపమునకు దాసుడు. దాసుడంటే బానిస. బానిస అంటే ఆ కాడి కిందకి వెళ్ళిపోయిన వాడని అర్థం. ఈరోజు సునాయాసంగా నీళ్ళ వలె పాపాన్ని తాగుతున్నారు, ఆహారం వలె పాపాన్ని ఈరోజు భుజిస్తూ ఉంటున్నారు. ఈరోజు ఈ పాపానికి లాగేది ఎవరు? ఈ పాప ప్రేరణను కలిగించేది ఎవరు? అపవాది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదువుతున్నప్పటికీ, మందిరానికి వస్తున్నప్పటికీ కూడా అనేక మనస్సులలో అపవాది ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు. వెంటనే చాలామంది వాటికి లోబడిపోయి మెడ ఇచ్చేస్తుంటారు. ఎప్పుడైతే వాడికి లోబడతారో, దాసులు అవుతారో, అప్పుడు వాడు కాడిని పెట్టేస్తాడు. వారు మళ్ళీ బయటికి రాలేనంతగా, విడిపించుకోలేనంతగా, వారు స్వతంత్రంగా ఉండలేనంతగా ఎంతోమంది ఈ పాపం అనే కాడి చిక్కుకొని వెళ్ళిపోయి బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక విషయాన్ని గమనించండి, ఈ కాడి కింద బానిసంగా అయిపోయిన వారు వారికి వారే బయటికి రాలేరు, వారికి వారే విడిపించుకోలేరు. అయితే ఆ విడుదల కావాలి అంటే ఆ కాడిమాను మేకులు విరగగొట్టబడాలి, ఆ కాడిమాను విరిచివేయబడాలి. అది విరిచివేయబడాలి అని అంటే ఆ విరిచివేయటానికి మనుషులు విరిచివేయలేరు. ఆ కాడిని యేసు మాత్రమే విరిచివేస్తాడు. హల్లెలూయా చెబుతారా?
అందుకే రాయబడి ఉన్నది, ఈ కాడిమాను మేకులు విరిగిపోవాలి అంటే నెంబర్ 1 ప్రభు దగ్గరికి రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకనంటే అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పబడిన మాట మీరు 36 వచనాన్ని గమనిస్తే, కుమారుడు మిమ్మలను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా చెబుతారా? అప్పుడు కాడి కింద ఉండేవాడు ఒక బానిస అన్నమాట, ఒక యజమానికి లోబడుతున్నాడు. అది పాపం అనే యజమాని కావచ్చు, అది త్రాగుడు అనే యజమాని కావచ్చు, అది జూదం అనే యజమాని కావచ్చు, అది మంత్రిక క్రియలనే యజమాని కావచ్చు, అది చేతబడులనే మంత్రిక యొక్క యజమాని కావచ్చు, ఇంకా పోతే అనేక రకాల వ్యభిచార పాపాలు కావచ్చు. కొంతమందిని సోమరితనం అనే కాడిని మోపిస్తాడు, కొంతమందిని అప్పులు అనే కాడిని మోపిస్తాడు, కొంతమందిని దురాత్మలు అనే కాడిని అపవాది పెట్టేసి వారిని అణచివేస్తుంటాడు. ఎదగాలనుకున్న ఎదగలేరు, స్వతంత్రం ఉండదు వారికి, ఎప్పుడు కూడా అపవాది కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. అయితే ఈ కంట్రోల్లో నుండి, ఈ కాడిమాను మేకుల్లో నుండి విడుదల పొందాలనంటే మనుషుల యొక్క జ్ఞానం, మనుషుల యొక్క తెలివితేటల వలన వారు విడుదల పొందుకోలేరు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే 36వ వచనంలో రాయబడినది, కుమారుడు మిమ్మల్ని విడిపిస్తేనే, కుమారుడు ఆ బంధకాలను తెంపితేనే, కుమారుడు ఆ కాడిమాను మేకులను విరిచితేనే వారు విడుదల పొందుతారు. ఆ కుమారుని దగ్గరకు రాలేక ఈనాడు ఎంతోమంది మూగబోతున్నారు తమ జీవితములలో. ఎంతోమంది యేసు దగ్గరికి వస్తున్నా కానీ ఆ కాడిని మోసుకుంటూనే ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ కాడిని మోసుకుంటూనే ఈరోజు ఎంతోమందిలో శాంతి లేదు, సమాధానం లేదు, స్వతంత్రం లేదు, ఆనందం లేదు. ఏదో వారు పోగొట్టుకున్నట్టుగానే జీవిస్తుంటున్నారు. కారణం రక్షణ ఆనందం లేదు, ఫ్రీడమ్ వారి జీవితంలో లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ రాయబడి ఉన్నది, అపవాది మోపిన కాడి మానులను త్రంపి విర్రగొట్టి వాటి నుండి విడిపించటానికి మనకు చాలినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆ కుమారుని దగ్గరకు రావాలి. ఆ కుమారుడా యేసు ప్రభువా, నేను మోయలేక మోసుకుంటున్నాను ఈ కాడిని, ఇది విరిచివేసి నాకు స్వాతంత్రం ఇవ్వండి, నాకు విడుదల ఇవ్వండి, నాకు విమోచన ఇవ్వండి అని ఎవరైతే ఆయనకు మొర్ర పెడతారో వారికి దేవుడు విమోచన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, గట్టిగా ఆమేన్ చెప్తారా? కొంతమందిని ఈ పాపం అనే కాడి మానులో మోపునట్లు చేస్తున్నాడు. కొంతమందిని కాదు, చాలామంది కాడి కింద ఉంటున్నారు. ఇది సర్వసాధారణంగా ఇది ఒక బలహీనత అనుకుంటున్నారు. కాదండి, ఇది అలవాటు అనుకుంటున్నారు. కాదండి, సాతాను మోపుతున్న కాడి మోపి 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 వారిని భయంకరమైన నిత్య నరక పాశానికి తీసుకెళ్ళేంత వరకు అణచి తీసుకొని వెళ్ళిపోతుంటున్నాడు. అయితే వాటిలో నుండి విడుదల పొందాలి అనంటే అది యేసు ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా చెప్తారా గట్టిగా? రెండవది, అపవాది బలహీనమనే కాడి మోపుతూ ఉంటున్నాడు కొంతమందికి. ఎంత భయంకరమైన బలహీనం మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మత్తయి రాసిన సువార్తలో భయంకరమైన బాధపడుతూ ఉంటుంటున్నది. 15వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు వారు జీవించుచు సేవ చేసిన దినములలో ఒక కానానీయ సురై తన కుమార్తెను యేసు ప్రభు దగ్గరకు వచ్చి మొర్ర పెడుతూ ఉంది, కరుణించుము 15వ అధ్యాయం మీరు 21వ వచనం నుండి చదివితే అక్కడ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమో, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఒక కుమార్తెకి దయ్యం పట్టింది. ఆ పట్టడం ద్వారా
బహు బాధపడుతూ ఉన్నదన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత లేదు, ఆరోగ్యం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఒక కుమార్తె, ఓ ప్రియ దేవుని బిడ్డలారా, కానాను స్త్రీ తన కుమార్తె కొరకు యేసు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు కూడా చాలామందిని ఈ అపవాది అనేవాడు కొంతమందిని పాపంతో బంధిస్తే, కొంతమందిని బలహీనతలతో బంధిస్తూ ఉంటున్నాడు, కొంతమంది నిరుత్సాహంతో బంధిస్తూ ఉంటున్నాడు, కొంతమందికి అవిశ్వాసంతో బంధిస్తూ ఉంటుంటాడు, కొంతమందిని ఎప్పుడు కూడా వారు నీరసంగానే ఉంటారు, ఆరోగ్యంగా ఉండలేరు, బలహీనంగానే ఉంటూ ఉంటారు. కారణం ఏమిటి అనంటే ఇది అపవాది మోపుతున్న కాడి. ఆ కాడి ఈ రాత్రి యేసయ్య విరిచివేయునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ కూర్చున్న వారి మీద ఎన్ని కాడులు మోస్తున్నారో యేసు ఈ రాత్రి విర్రగొట్టబోతుంటున్నాడు. యేసు ఈ రాత్రి ఆ కాడిమాను మేకులను పెరికి వేయబోతుంటున్నాడు. రాత్రి కూడా ఒక సహోదరుడు కోనపల్లి నుంచి వచ్చాడు. వారు వచ్చి ఉన్నారు తెలియదు నాకు ఈరోజు. ఆమెన్. వచ్చి ఉంటే చేతులు చూపించండి. దేవునికి స్తోత్రం. ఆమెన్. ఉన్నాడా? హల్లెలూయా చెబుతారా? అతన్ని ఒకవేళ సమయం లేదు కనుక రేపటికి వారు సాక్ష్యం చెప్పడానికి సమయం ఇస్తాం. 1 సంవత్సరంగా ఒక భయంకరమైన ఆత్మచేత బంధించబడి రాత్రి పరిపూర్ణమైన విడుదలను ప్రభువారు అనుగ్రహించాడు. ఆ కాడిని మోసుకుంటున్నాడు. ఆ కాడిని మోపినప్పుడు ఆ అపవాది ఇంటిని వదిలి వెళ్ళిపో, చచ్చిపో, లేదా నిరుత్సాహమైన మాటలను కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితంలో కూడా మనం గమనించినప్పుడు పదే పదే నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటాం. చూడండి, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. చూడండి, వాళ్ళ మీద అపవాది కాడి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది మాట్లాడిస్తుంటాడు, అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎందుకనంటే వారు అపవాదికి లొంగిపోవాలి, అపవాది యొక్క ఆ బలిష్టమైన చేతిలోకి వారు బందీలైపోవాలని చెప్పి అపవాది వేసే బాణాలు అన్నమాట ఇవి. ఆలోచనలో, తలంపుల్లో వేసి అనేకుల్ని ఈరోజు బంధించేస్తుంటాడు. క్రైస్తవులమైన మనకు ఒక నిరీక్షణ ఉంటున్నది. నీతో నాతో సదాకాలం ప్రభువారు ఉంటాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నెగిటివ్ థాట్స్ మన మైండ్లోకి రాకూడదు. హల్లెలూయా చెబుతారా? ఎప్పుడు కూడా మనం ఉత్సాహంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, దేవుని వైపే చూస్తూ ఉండాలి. అపవాది అప్పుడప్పుడు బాణాలు వేస్తూనే ఉంటాడు. మనం వాటిని పట్టించుకోకూడదు, మన తలంపుని తిప్పకూడదు, దాని వైపుగా మన మెడను వంచకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతోమంది అలాంటి స్థితిలో ఉంటున్నారు. వారందరి కాడి మానులను విర్రగొట్టే రాత్రి ప్రతి రాత్రి మెలకు ప్రార్థన చేసేటప్పుడు ఎంతోమంది మీద ఉన్న మెడ మీద ఉన్న కాడి మానులను దేవుడు విరిచివేస్తుంటాడు. ఏ ఒక్క జీవితంలో అపవాది ఎలుబడి ఉంటుందో వాళ్ళలో అనేక 1,00,000 సమస్యలను చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ అపవాదిని వెళ్ళగొట్టిన తర్వాత, ఆ అపవాది వెళ్ళిపోయిన తర్వాత వారు విడుదల పొందుకొని చాలా సంతోషంగా ఉంటారు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? కాబట్టి ఇక్కడ కూడా కానానీయ స్త్రీ, వారికి ఒక కుమార్తె ఉంటున్నది. ఆ కుమార్తె బహు బాధపడతా ఉంది. ఆ బాధకి కారణం అపవాది పట్టింది, దయ్యం పట్టింది ఆ బిడ్డని. దయ్యం పట్టడం వల్ల బహు బాధపడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా దయ్యం పోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా దయాన్ని వీళ్ళు వెళ్ళగొట్టుకోలేకపోతున్నారు. కానానీయ స్త్రీ, అన్యజనులు, వీరు రక్షణ లేని వాళ్ళు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎరగని వాళ్ళు. కానానీయ ఆ స్త్రీ అని రాయబడిన ఆమె యేసు దగ్గరికి వచ్చినది. చూడండి, ఆ మాట రాయబడినది, ఆ ప్రాంతముల నుండి కానానే స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలు వేయుచున్నది. యేసు ప్రభు వారు అటువైపుగా తూరు సీదోనుల ప్రాంతం వైపుగా సువార్త చేస్తూ వెళుతున్నప్పుడు ఆ స్త్రీ యేసు దురాత్మల నుండి విడుదల అనుగ్రహిస్తాడు అని నమ్మినది గనుక యేసు దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకుంటూ ఉన్నది. అయితే ఈ బంధకాలలో ఉండేవాళ్ళు ఈ మెడకట్లు విరిగిపోవాలి అని అంటే మంత్రాల దగ్గరికి,
చేతబడుల వాళ్ళ దగ్గరికి, అనేక రకరకాల గారిడీలు చేసే వాళ్ళ దగ్గరికి వెళితే ఏమి కూడా వారికి విడుదల కలగదు. ఇంకా భారం ఎక్కువ అవుతుంది, ఇంకా కాడిమానులు ఎక్కువగా మోపుతాడు. అయితే ఆ కాడిమానులన్నీ విరిగిపోవాలనంటే కానానీయ స్త్రీ, అన్నియ స్త్రీ ఎలాగైతే తన కుమార్తె విడుదల కొరకు, స్వస్థత కొరకు యేసు దగ్గరికి వచ్చిందో అలాగ యేసు దగ్గరకు వచ్చి వేడుకోవాలి, యేసు దగ్గరకు వచ్చి అడగాలి. అప్పుడు దేవుడు కనికరపడి అద్భుతం చేస్తాడు. యేసు ప్రభుని అడిగినటువంటి ఆమె యేసు వెళుతూ ఉన్నాడు, యేసు వెళ్ళిపోతూ ఉన్నాడు. గమనించండి, అక్కడ యేసు వెళ్ళిపోతూ ఉంటే ఆమె మరలా వెంబడించి యేసుని విడవకుండా వెంబడిస్తూ ఉంది. శిష్యులు కూడా ఆమెను పంపించేయండి అంటున్నారు, కానీ ఆమె విడవకుండా వెళతా ఉంది. ఇక్కడ యేసు పట్టించుకోకుండా కాదు, యేసు కేర్లెస్గా కాదు, యేసు నెగ్లిజెన్స్గా వెళ్ళిపోవట్లేదు. ఎందుకనంటే ఆమె అన్యజనురాలు, ఆమె కానానీయ స్త్రీ. వారికి ప్రియ దేవుని బిడ్డలారా, యూదులకు వారికి పంతు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ప్రభువుని వెంబడిస్తుందా, ప్రభు యొక్క స్వస్థత అవసరమా, ఆమెను పరీక్షించడానికి కోసమే యేసు ప్రభువారు చూస్తూ వెళ్ళిపోయారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయగానే అద్భుతం జరగలేదని నిరుత్సాహపడే వాళ్ళు ఉంటున్నారు. ప్రార్థన చేయగానే మిరకిల్ అప్పుడే జరిగిపోలేదని నిరుత్సాహంతో కృంగిపోయే వాళ్ళు ఉంటారు. ప్రార్థన చేయటం నీవు వంతైతే అద్భుతాలు చేయటం దేవుని వంతుగా ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సమయంలో చేస్తాడు. అయితే ఏం జరిగిందో మనం చూద్దాం. యేసు ప్రభువారు ఆమెతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. 24 వచనంలో, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. అందుకాయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు ఒక మాట అంటున్నాడు, అమ్మా, నశించిన గొర్రెల యొద్దకే నన్ను పంపించున్నాడు, ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే. అవును ప్రభువా, అవును ప్రభువా, నేను కూడా నశించిపోయి ఉన్నాను ప్రభా, నా కుమార్తె నశించిపోయి ఉన్నది ప్రభా. అలా చెప్పి యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు, పిల్లల రొట్టెలను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పినప్పుడు అప్పుడు ఆమె ఏమంటుంది తెలుసా? అవును ప్రభువా, పిల్లలు తింటున్నప్పుడు ఆ ముక్కలు రాలుతాయి కదా, ఆ బల్ల మీద నుండి రాలిన ముక్కలు కుక్కలు నాకుతాయి కదా. అలా చెప్తారా? అలా నాకడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటి స్థితిలో నాకు ఖచ్చితంగా ఏం కావాల్సిందే? నా కుమార్తెకు విడుదల కావాల్సిందే. నా కుమార్తె మీద అపవాది పెట్టిన కాడిమాను మేకులు విరిగిపోవాల్సిందే. మా కుమార్తె బహు బాధపడుచున్నది, నాకు విముక్తి కావాల్సిందే అని పట్టుబట్టి మ్రొక్కి కేకలు పెట్టి పట్టు విడవకుండా అడిగినందువలన యేసు ఆమె యొక్క విశ్వాసాన్ని మెజర్ చేశాడు. ఏమని మెజర్ చేశాడు చూడండి, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా చెప్తారా? ఆమె విశ్వాసాన్ని మెజర్ చేయడానికే యేసు ప్రభువారు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసు వెంబడి ఆమె వస్తాదా లేదా అని చూశాడు, వచ్చింది. యేసు ప్రభువారు నేను నశించిన గొర్రెల దగ్గరికి వెళ్తున్నామమ్మా అని చెప్పినా కూడా మ్రొక్కి మరలా కరుణించమని చెప్పింది. రొట్టెలను తీసుకొని రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయకూడదని చెప్పినా కూడా దానికి కూడా ఆమె ఏం చెప్పిందంటే, కుక్క పిల్లలు ఆ రొట్టె ముక్కల్ని నాకుతున్నట్లుగా అలాగున అనుకోండి ప్రభువా అన్నట్లుగా ఎంతగా తను తాను దేవునికి సమర్పించుకున్నది. పట్టు వదలక విశ్వాసముతో దృఢ నిశ్చయంతో అలాగున అడిగినందువలన యేసు ఆమె కుమార్తెను స్వస్థపరిచాడు.
ఒక విషయం గమనించండి, యేసు వాళ్ళ కుమార్తెను చూడలేదు, ఆ కుమార్తె కూడా యేసు ప్రభుని చూడలేదు. మధ్యలో తన తల్లి మాత్రమే యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు చూడనక్కర్లేదు, చూడకపోయినా అద్భుతాలు చేయగలడు యేసు ప్రభు వారు, చూడకపోయినా ఆశ్చర్యకార్యాలు చేయగలవాడు. ఒకవేళ ఆ రోగి యేసు దగ్గరికి వచ్చి చేయబట్టవలసిన అవసరం లేదు. వేరే ఎక్కడ ఉన్నా కూడా దేవుని ప్రభావము, దేవుని శక్తి గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ కాడి మాను మేకును యేసయ్య విరిచివేయడం వలన ఆ కుమార్తె స్వస్థపరచబడినది. హల్లెలూయా, ఆమె చెబుతారా? ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలని ప్రభువారు నేటికి చేస్తూనే ఉన్నాడు. అయితే ఎన్నో అద్భుతాలు ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతోమంది అనేక రకరకాల కాడి మానులో మేకులతో బంధించబడిన వారుగా వచ్చారు. అవన్నీ యేసయ్య విడిపించారు. హల్లెలూయా చెబుతారా? ఎవరు విడిపిస్తారు అనంటే మందిరాలు విడిపించవు. ఎవరు విడిపిస్తారు అనంటే సేవకులు విడిపించరు, క్రిస్టియన్ రిలీజియన్ విడిపించదు. యేసు ఒక్కడు మాత్రమే విడిపిస్తాడు. ఎవరైతే దృఢ నిశ్చయముగా కానాను స్త్రీ వలె గొప్ప విశ్వాసం కలిగి గొప్ప దృఢ నమ్మకంతో ప్రభుని పిలుస్తారో వారిని దేవుడు విడుదల చేస్తాడు. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. మరొక మాట, యోహాను సువార్త విడుదలకి 3 విషయాలను దేవుడు చెప్పాడు. మొదటిది కుమారుడు విడుదల చేస్తాడు, రెండవది కుమారుని వాక్యాలు విడుదల చేస్తాయి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో రాయబడి ఉంటున్నది. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. హల్లెలూయా. ఏమి స్వతంత్రులుగా చేస్తుంది? సత్యము. సత్యం అంటే నిజమో. ఎవరా సత్యమో? యేసు అనే సత్యమో. ఎవరైతే కాడిమాను మేకులు విరగగొట్టుకొని సులువుగా విడుదల పొందుకొని ఆ భారాన్ని అంతటా కూడా విడుదల పొందుకోవాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి? సత్యం దగ్గరికి రావాలి. సత్యాన్ని నమ్మాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యాన్ని విశ్వసించాలి. చాలామంది కూటాలకు వెళ్ళాను, నా కాడిమాను మేకులు విరిగిపోలేదు, నేను వాక్యం విన్నాను, నాలో ఉన్న దయ్యం పోలేదు, నాలో ఉన్న రోత బ్రతుకులు మారలేదు, నాలో ఉన్న జీవితం మారలేదు అని అంటే, ఆ కాడి విరిగిపోవాలి అని అంటే సత్యాన్ని గ్రహించాలి కదమ్మా. అక్కడ రాయబడిన పూర్తి వాక్యాన్ని మనం చదివితే అక్కడ రాయబడినది, సత్యమును గ్రహించెదరో. 32వ వచనంలో సత్యమును గ్రహించెదరో, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించాలంటే సత్యాన్ని వినాలి. సత్యాన్ని విన్నప్పుడు, దాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యమే మనల్ని విడుదల చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూటాలకు వెళ్తారు, సత్యాన్ని విన్నట్టుగా వింటారు కానీ గ్రహించరు. మనస్సులో, హృదయంలో దానిని గ్రహించరు. సత్యాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి గ్రహిస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే, లోపల ఉన్న సాతాను, లోపల ఉన్న చీకటి, లోపల ఉన్నటువంటి అపవాది క్రియలు, దురాత్మ క్రియలు, పాపిష్టి క్రియలు అన్నీ కూడా విరిచివేయబడతాయి. ఒక ఫ్రీడమ్ని దేవుడు అనుగ్రహిస్తాడు, ఒక స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు. సత్యమును గ్రహించగా కాడి మాను మేకులు విరిగిపోతాయి. సత్యము స్వతంత్రులుగా చేస్తాయి, బానిస బ్రతుకులను మార్చివేస్తాయి. సత్యాన్ని గ్రహించట్లేదు. చాలామంది దురద చెవులు కలిగి ఉన్నారు, మంద చెవులు కలిగి ఉన్నారు. ఎక్కడో వింటున్నట్లుగా నిద్రకి జారిపోతూ ఉంటారు. వాక్యాన్ని విననీయడు. వాక్యం చెప్తుంటే ఎక్కడో ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనంటే చెవుల్లో వింటుంటారు కానీ గ్రహించే మనస్సు ఉండదు, గ్రహించే హృదయం ఉండదు, గ్రహించే జీవితం ఉండదు. ఒక వ్యక్తి గ్రహించనంత వరకు విడుదల దొరకదు. సత్యాన్ని గ్రహించనంత వరకు విడుదల దొరకదు. సత్యమును గ్రహించగా మీరు పరిపూర్ణమైన విడుదల పొందుకుంటారు, పరిపూర్ణమైన స్వస్థత పొందుకుంటారు. అందుకే కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు, ప్రభు సన్నిధికి ఎన్నో సంవత్సరాలు వస్తున్నా కూడా దీన్ని వదలలేకపోతున్నా నేను, దాన్ని విడవలేకపోతున్నా నేను. ఇది ఒక్కటే పాస్టర్, ఇది ఒక్కటే బ్రదర్, ఇది ఒక్కటే సిస్టర్ అని చెప్తూ ఉంటారు చాలామంది. ఎందుకనంటే, ఎందుకు వదలలేకపోతున్నారంటే ఆ కాడిమాను మేకు కింద వారు బాగా పట్టబడిపోయారు. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యో ఇది లేకుండా నేను బ్రతక
బ్రతకలేను, ఇది లేకుండా నేను బ్రతకలేను. ఇంత భయంకరమైన దాసత్వంలోకి వారిని అపవాది కట్టేసి ఉంటాడు. హల్లెలూయా చెప్తారా? అందుకే ఎన్నోసార్లు అది తప్పని ప్రసంగం ద్వారా దేవుడు మాట్లాడినా, ఖండించినా, గద్దించినా, తప్పుదిద్దినా, పదే 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 చెప్పినా కూడా వారికి ఏం లేదు, గ్రహింపు లేదు. అందుకని వారు ఏం పొందుకోలేరు, విడుదల పొందుకోలేరు. హల్లెలూయా చెబుతారా? ఎంతోమంది అలాగున జీవిస్తూ ఉంటున్నారు. ఒక వ్యక్తి ఆయన సత్యాన్ని గ్రహించగలిగితే మొట్టమొదటగా ఆత్మలో విడుదల, ప్రాణంలో విడుదల, శరీరంలో విడుదల కలుగుతుంది. అతడు విడుదల పొందుకున్న ఎడల అతడు సునాయసముగా మార్చబడతాడు. సులువుగా అతని జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా చెబుతారా? ఈ భారం అనే కాడిని మోపేది అపవాది. కొంతమందిని చూడండి, అనవసరమైనటువంటి ఖర్చులు చేయించి అప్పులు అనే కాడిని మోపుతాడు కొంతమంది. అప్పులు అప్పులు అప్పులు. మొన్న దినంలో అనుకుంటాను, ఒక చిన్న బాబును తండ్రి ఏం చేశాడంటే ఐస్ క్రీమ్లో విషం కలిపి చిన్న కుమారునికి ఇచ్చి తాను తిని చనిపోయాడంట. కారణం ఏమిటి తెలుసా? అప్పులు తీర్చలేక. ఎందుకనంటే ఈ అప్పు అనేది మీకు మీరుగా చేయలేదు, మీ ద్వారా చేయిస్తాడు అపవాది. పాపాన్ని మీరుగా చేయరు, పాపాన్ని చేయటానికి ప్రేరేపిస్తాడు అపవాది. అవునండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా అనేకమైన అపవిత్ర ప్రతి నీచ కార్యాలని, దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని మనుషుల దగ్గర చేయించేది అపవాది. దానికి లొంగిపోయి, దానికి లోబడిపోయి ఏం చేస్తున్నారంటే మెడ వంచుతారు. ఆవు ఎలాగైతే ఎద్దు ఆ కాడిని మోసుకోవడానికి మెడ వంచుతుందో దానికి లోబడినప్పుడే వాడు కూడా మోపుతాడని బైబిల్ చెప్తుంది. వాడికి లోబడేస్తారన్నమాట. అందుకని చాలామంది మెడల మీద, చాలామంది కుటుంబాల మీద, చాలామంది బ్రతుకుల మీద అపవాది కాడి ఉండటం ద్వారా వారు ఎదగలేకపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆధ్యాత్మికంగా కూడా వారు ప్రియ దేవుని అభివృద్ధిలోనికి లేకుండా పోతుంటున్నారు. అయితే ఈ రాత్రి ఎవరెవరి మీద అపవాది మోపాడో ఆ కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. ప్రార్థన చేయబోతున్నాం. 2 కొరింథీయులు 3:17 రాయబడి ఉంటున్నది. ఈ 3 వచనాలు అపవాది కాడి నుండి విరిచివేస్తుంది. మొదటిది, కుమారుడు స్వతంత్రులుగా చేస్తే మీరు స్వతంత్రులు అవుతారు. రెండవది, సత్యమును గ్రహిస్తే మీరు స్వతంత్రులు అవుతారు. మూడవది, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. ఆమేన్. 2 కొరింథీయులు 3:17 ఏం రాయబడింది? ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. హల్లెలూయా చెబుతారా? ఎవరిలో వాక్యం ఉంటుందో వారిలో స్వాతంత్రం ఉంటుంది. ఎవరిలో యేసు ఉంటాడో వారిలో స్వాతంత్రం ఉంటుంది. ఎవరిలో ప్రభు ఆత్మ ఉంటుందో వారిలో స్వాతంత్రం ఉంటుంది. వారి కుటుంబాలలో స్వాతంత్రం ఉంటుంది. వారి జీవితాలలో స్వాతంత్రం ఉంటుంది. ఈరోజు అనేక కుటుంబాలలో, కొన్ని కుటుంబాలని పేదరికంలోనే అపవాది ఆ కాడిమాను మేకులు మోపించేస్తాడు. ఇంకా లైఫ్ లాంగ్ ఎన్నిసార్లు చర్చిలకు వచ్చినా కూడా వారి దరిద్రం మారదు, వారి పేదరికం మారదు. ఎందుకంటే అపవాది కాడి కిందకు వారు వచ్చేసారు. ఇలాగ చాలా భయంకరంగా భయం అనే కాడి కొంతమంది మీద మోపుతాడు. భయం అనే కాడి అన్నిటికీ భయపడేది. ఇది చేసేది ఎవరంటే అపవాది. పాపాలను మోపేది అపవాది, భయాన్ని ఇచ్చేది అపవాది. మంత్రాల వలన కొంతమంది ఫ్యామిలీలో కాడిని మోపుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ కాడి అంతటిని విరిచివేయటానికే 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెబుతారా? ఇప్పుడు ఎవరి మీద ఉన్న కాడి విరిగిపోతుందనంటే యేసు దగ్గరికి వచ్చిన వారి కాడిని యేసు విరిచివేస్తాడు. అందుకే యేసు ఈ మాట చెప్పాడు ఒక ఆల్టర్ కాల్ చివరగా, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తానన్నాడు? విశ్రాంతిని ఇస్తానన్నాడు. అది ఎలాగ ఇస్తాడంట? ఆ వాక్యాన్ని చూసి మనం ప్రార్థనకు వెళదామండి. ఆ కాడిమాను మేకులు కొట్టి తీయబడాలని చెప్పి ప్రార్థన చేద్దాం. మత్తయి 11:29 తర్వాత వచనంలో రాయబడినది, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము
తేలికగాను ఉన్నవి. హల్లెలూయా చెబుతారా గట్టిగా? ఇప్పుడు మనకి 2 కాడులుగా కనబడుతూ ఉంది. ఒకటి అపవాది మోపే కాడి, 2 యేసు ప్రభు వారు మోపే కాడి. అపవాది మోపే కాడి అది భారమైన కాడి, అది వ్యాధి అనే కాడి, అది శ్రమలనే కాడి, అది నిత్య నరకానికి తీసుకెళ్లే కాడి. అయితే ఆ కాడి మాను మేకులు విరగగొట్టబడి యేసు మోపే కాడిని మోసుకోవాలి. యేసు మోపే కాడి అది సులువైన కాడి, అది తేలికైన కాడి, అది విశ్రాంతి ఇచ్చే కాడి. ఆ కాడి నువ్వు ఆయన కాడిని మోసుకోవాలి అని అంటే నీ మీద ఉన్న అపవాది పెట్టిన కాడి విరగగొట్టబడాలి. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు ఆ కాడి విరగగొట్టబడాలంటే, అపవాది కాడి విరగగొట్టబడాలంటే ప్రతి వాళ్ళు ఎక్కడికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. అందుకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకు రమ్మంటున్నాడు? మీ మీద అపవాది ఒక కాడి పెట్టేశాడయ్యా. అప్పు అనే కాడి మోసుకుంటున్నావు, వ్యాధి అనే కాడి మోసుకుంటున్నావు, భయం అనే కాడి మోసుకుంటున్నావు, దీన స్థితి అనే కాడి మోసుకుంటున్నావు. ఆ కాడి నేను విరిచివేస్తాను, నా దగ్గరికి రా. విరిచివేసి ఏం చేస్తాడంటే ఆయన కాడిని మన మీద మోపుతాడండి. ఈరోజు చాలామంది గమనించండి, ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఏంటి తెలుసా? చాలామంది యేసు దగ్గరకు వస్తారు, వాళ్ళ మీద ఉండే అపవాది కాడిని, సాతాను కాడిని విరగొట్టుకొని విడుదల పొందుకొని రక్షణ పొందుకొని ప్రభు దగ్గరికి వచ్చేసి విశ్వాసిగా ఉంటాడు. అయితే యేసు కాడిని మోయడు. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. నీ మీద ఉన్న కాడి విరిచివేయబడింది. ఎందుకంటే యేసు కాడిని మోయడానికి. చెప్పండి, ఎవరి కాడి? కాడి అంటే రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా చెప్తారా? ప్రభు యొక్క పరిచర్య, ప్రభు యొక్క సువార్త, ప్రభు కొరకు చేయాల్సిన పని. ఆమేన్. మెడ వంచి మనం ఏం చేయాలి? శిరస మనస మెడ వంచి, దేవా ఇన్ని రోజులు ఈ భారమైన వాటిని మోసానయ్యా, నలిగిపోయాను, వేసారిపోయాను, కృంగిపోయాను, భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ కాడిని విరిచివేశావయ్యా, నీ కాడి మోసుకుంటానయ్యా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు విశ్వాసులకి చివరిగా మాట్లాడుతున్నాను. ఆల్రెడీ మీరు అనేక దయ్యపు అనే అపవాది మోపిన కాడిని మోసుకున్న దినాలలో యేసయ్య మీకు విడుదల ఇచ్చాడు, మీరు ఆ కాడిని విరిచివేశాడు. అయితే యేసయ్య కాడి మోసుకుంటున్నారా? మీరు యేసయ్య కాడిని మోసుకుంటున్నారా? అయితే బైబిల్ చెప్తుంది అది సులువైనదంట. హల్లెలూయా చెబుతారా? అది నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలామంది ప్రాణాలకి ఎక్కడుందండి విశ్రాంతి? చాలామంది ప్రాణాలకి ఎక్కడుందండి నెమ్మది? చాలామంది ప్రాణాలు ఎందుకు లేదు అంటే యేసు దగ్గరికి వచ్చారు, వాళ్ళ మీద ఉండే అపవాది కాడిని విరిచివేశాడు, అంతటితో ఆగిపోయినారు. యేసు దగ్గర నేర్చుకోవడం మానేశారు. యేసు వలే సాత్వికంగా మారాలి, యేసు దగ్గర నేర్చుకోవాలి, యేసు గుణాలు రావాలి, యేసు స్వభావం రావాలి, యేసు తలంపులు రావాలి, యేసయ్య పోలికలు రావాలి, యేసయ్య మాదిరి మనం మారిపోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకోవట్లేదు. రక్షణ పొందిన తర్వాత కూడా మళ్ళీ ఎలాగైతే కాడి మోసుకుంటూ ఉన్నావు, అపవాది కాడి, అదే లైఫ్ జీవిస్తే మళ్ళీ మోపుతాడు. చాలామందికి కొన్నిసార్లు మనం వెళ్ళగొడుతుంటాం, దయ్యాలు వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వచ్చేస్తుంటాయి. కారణం ఏంటి అని అంటే అపవాదికి మళ్ళీ తల వంచి ఉంటాడు. అపవాదికి మళ్ళీ తల వంచినప్పుడు అపవాది రెడీగా పెట్టుకున్నాడు కాడి మోపేదానికి. మరొక పక్క యేసు తన పరిచర్య అనే కాడి మోపడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ కాడి మోయడానికి తల వంచి ఉన్నావు? ఏ కాడిని నీ యొక్క మెడ మీద వంచి మోస్తున్నావు? యేసయ్య కాడి నువ్వు మోస్తూ ఉన్న ఎడల నీకు ప్రశాంతత ఉంటుంది, నీ లైఫ్లో నెమ్మది ఉంటుంది, నీ లైఫ్లో విశ్రాంతి ఉంటుంది, నీ లైఫ్లో కలవరం ఉండదు, చింత ఉండదు, దేని గురించినటువంటి బాధ ఉండదు. నా ప్రభు నాలో ఉన్నాడు. ఎప్పుడు కూడా నీ హృదయం ఆనందంగా ఉంటుంది, నీ హృదయం సంతోషంగా ఉంటుంది, నీ హృదయం ఉల్లాసంగా ఉంటుంది. అయితే అపవాది అనే కాడి నీ మీద ఉంటే చెప్పాను ఆల్రెడీ, అప్పుడే నెగిటివ్ మైండ్స్ ఉంటుంది, అవిశ్వాస తలంపులు ఉంటుంది, అవిశ్వాస మాటలు ఉంటుంది,
ఎప్పుడు కూడా బలహీనతను గురించే మాట్లాడతావు, బలాన్ని గురించి మాట్లాడు. ఎప్పుడు కూడా లోకాన్ని గురించే మాట్లాడుతుంటావు. ఎప్పుడు కూడా పనికిరాని గురించే మాట్లాడుతూ ఉంటావు. ఎప్పుడు కూడా ఇది అవునా, ఇది కాదు, ఇది జరగదు, ఇది ఇలాంటి మాటలే మాట్లాడి అపవాది యొక్క బందీలో ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నువ్వు ఏ కాడిని మోసుకుంటున్నావు? అపవాది పెట్టిన కాడిని మోసుకుంటున్నావా? యేసు మోపిన కాడిని మోసుకుంటున్నావా? ఒకవేళ అపవాది కాడి ఉంటే యేసు నామములో ఈ రాత్రి విరగొట్టబడాలి. ఒకవేళ యేసు కాడి మోయని వాళ్ళుగా ఉంటే ఈ రాత్రి మోసుకోవడానికి మిమ్మల్ని సబ్మిట్ చేసుకోవాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. యేసు విరగొట్టడానికి వచ్చిన కాడి అపవాది మోపిన కాడి. ఈ కాడిని విరగొట్టేది పరిశుద్ధాత్ముడు. ఈ కాడిని విరగొట్టి మీకు విముక్తినిచ్చేది జీసస్. ఈ కాడిని విరిచి మీకు అద్భుతం చేసేది ఆయన సత్యమే. ఆ సత్యాన్ని గ్రహించకుండా ఉన్నావా? ఆ కుమారుడైన యేసుని నీ హృదయంలోకి పిలవకుండా ఉన్నావా? ఇప్పుడే పిలుస్తావా ప్రియా సహోదరుడా? ఇప్పుడే పిలుస్తావా ప్రియా సహోదరి? ఇప్పుడే. ఒకవేళ నీ మీద అపవాది అనే కాడి మోసుకొని ఇబ్బంది పడుతున్నావా? ఈ కాడిమాను మేకులు నన్ను అణచివేస్తున్నాయి, కృంగదీస్తున్నాయి, వేదన పరుస్తున్నాయి, నేను తల ఎత్తుకోలేకపోతున్నాను, నేను చక్కగా నిలవలేకపోతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అపవాది కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. అపవాది కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. అపవాది కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. అందరు కూడా ప్రార్థనలో ఉందాం. డిస్టర్బ్ అవ్వద్దు. అపవాది కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. అపవాది కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. అపవాది కాడి యేసు నామములో విరిగిపోవునుగాక. అందరూ దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ అపవాది కార్యాలు ఏది కూడా పని చేయలేవు. అన్ని యేసు నామములో విరిగిపోవునుగాక. అన్ని యేసు నామములో విరిగిపోవునుగాక. అన్ని యేసు నామములో విరిగిపోవునుగాక. ఎవరెవరి మెడల మీద అపవాది కాడి ఉన్నదో ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి విరిచివేయబోతున్నది. అప్పగించు. అందరూ కూడా అప్పగించు. యేసుకు నేరుగా అప్పగించు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది కాడి యేసు నామములో విరిగిపోబోతున్నది. ఇప్పుడు అపవాది కాడి విరిచివేయబోయే సమయం ఇది. అపవాది కాడి విరిగిపోయే సమయం ఇది. అపవాది కాడి విరిగిపోయే సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా. వండర్ఫుల్ గాడ్. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎంతమంది విశ్వాసిస్తున్నారు యేసే నా పరిహారి? అందరూ చప్పట్లతో యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి. అందరూ చప్పట్లు కొట్టి పాడండి. ఆయనే మన పరిష్కారం, ఆయనే మన పరిహారం, ఆయనే మన బలం, ఆయనే మన శక్తి, ఆయనే మన జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగిననో, నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగిననో, నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా
అందరూ చప్పట్లు కొడుతూ కొయిరు వారు ముందుకొచ్చి పాడండి. ఏ నా జీవిత కాలమంతా ప్రభువే నా పరిహారే, ఎస్సే నా పరిహారే. ఆమేన్. చప్పట్లతో మీరు కొట్టండి, చప్పట్లు కొట్టు పాడండి చప్పట్లతో. పరిశుద్ధాత్మలో ప్రతి కాడి మాను మేకులు విరిగిపోవాలి మీ మీద ఉండే. ఈ కుటుంబంలో ఎవరెవరి మీద అపవాది కాడిలు ఉన్నాయో, ఎవరెవరి మీద అపవాది కాడి ఉన్నాయో అన్ని విరిగిపోబోతున్నాయి. ప్రభువే నా పరిహారే, నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రువు ఎదిరించినా, నన్ను సాతాను వెంబడించినా, శత్రువు ఎదిరించినా, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారే, పలు నిందలు నన్ను చుట్టినా, ప్రియ ప్రభువే నా పరిహారే, యేసే నా పరిహారే. యేసే విశ్వాసంతో నోరు తెరచి అందరూ చప్పట్లతో ప్రతి వారి మీద ఉన్న పరిహారే, నా జీవిత కాలమంతా యేసే నా పరిహారి, నా పరిహారి, నా విమోచకుడు, నా రక్షకుడు, నా అద్భుతకరుడు. చప్పట్లతో విశ్వాసంతో పాడు. నీ కాడి మాను మేకులు అపవాదిని తల మీద, నీ భుజాల మీద, నీ మెడ మీద యేసు నామములో విరిగిపో, యేసు నామములో విరిగిపో. తప్పు బాధలనే కాడి విరిగిపో, సాతాను కోట విరిగిపో. ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరి మీద, ఒక్కొక్కరి మీద అపవాది కాడులు విరిగిపోతున్నాయి. గ్లోరీ 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 పరిహారే, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారే, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారే, జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారే. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఆర్భటించి స్తుతించండి, స్తుతించండి. మీ మీద ఉన్న ప్రతి కాడి యేసు నామములో విరిగిపోబోతున్నది. ఇప్పుడే ఇప్పుడే ప్రభుని స్తుతించు, ఇప్పుడే ప్రభుని పిలో, ప్రభుని పిలో, నీ జీవితంలోకి పిలో, నీ జీవితంలోకి పిలో, నీ కుటుంబంలోకి పిలో. యస్, ఏ ఏ సమస్యల వలయలో చిక్కుకొని ఉన్నావో, మనోవేదనతో ఉన్నావో, మనోబాధతో ఉన్నావో, కృంగిన స్థితిలో ఉన్నావో, యస్, ఓ నీ మెడ భారముగా ఉందా, నీ తల అంతా భారముగా ఉందా, నీ గుండెంతా భారముగా ఉందా, నీ జీవితం అంతా భారముగా ఉందా, నీ బ్రతుకంతా భారముగా ఉందా, ఓ ప్రశ్నార్థకంగా ఉందా, నా జీవితం ఇంతే అని ఆగిపోయావా? లేదు, నీకు లైఫ్ ఉంది, నీకు జీవితం ఉంది, నీకు బ్రతుకుంది, నీకు బ్రతుకుంది, నీకు బ్రతుకుంది. ఇప్పుడే నీ మీద ఓ మోపిన అపవాది, పాపాన్ని మోపినాడు అపవాది, ఆ కట్లన్నీ యేసునామములో తొలగిపోతున్నాయి. ఇప్పుడు ఆ బంధకాలన్నీ ఊడిపోతున్నాయి. యేసయ్య నాలోకి రా అని నువ్వు పిలవగా యేసయ్య నా జీవితంలోకి రా, నా బ్రతుకులోకి రా అని నువ్వు చెప్పగా నీ మీద భారంగా మోపాడే మంత్రాలు, చేతబడులు, దయ్యపు కార్యాలు, యస్, నువ్వు ముందుకు వెళ్ళలేకుండా, నువ్వు అభివృద్ధి చెందలేకుండా, నువ్వు విస్తరించలేకుండా, నువ్వు ముందుకు వెళ్ళకుండా నీకు వ్యతిరేకంగా నిలబడిన అపవాది కాడి ఇప్పుడే విరిగిపోయే సమయం. అందరూ చేతులు చాపుదాం. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయంలో దేవుని బలమైన హస్తం ఇక్కడంతటా దిగి వచ్చున్నది. దేవుని హస్తం ఇప్పుడే ప్రతి తలల మీద దిగబోతున్నాయి, ప్రతి తలల మీద దిగబోతున్నాయి, ప్రతి తలల మీద, ప్రతి మెడ మీద ఉన్న కాడి విరిగిపోవునుగాక. కుటుంబాల సమస్యను తీసుకొచ్చే కాడి, పిల్లల ఎదుగుదలను అడ్డుకుంటున్న అపవాదనే కాడి, పిల్లలకు వ్యతిరేకంగా లేచి అపవాదనే కాడి ఇప్పుడే విరుచి వేయబడును గాక. యేసు నామములో
యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విరిగిపోవునుగాక, విరిగిపోవునుగాక. ఓ అప్పుల బాధలనే కాడి విరిగిపోవునుగాక. ఓ ఆర్థిక స్థితిగతులని మారునుగాక. త్రాగుడనే కాడి విరిగిపోవునుగాక. పాపిష్టి ఆలోచనలనే కాడి విరిగిపోవునుగాక. పాపిష్టి భారము విరిగిపోవునుగాక. యేసు నామములో ఇప్పుడే అది తెప్పి వేయబడునుగాక. ప్రతి వారికి విశ్రాంతి కలిగించు ప్రభువా, నెమ్మది కలిగించు ప్రభువా, నిరీక్షణ కలిగించు ప్రభువా. తండ్రి, ప్రతి వారి జీవితములో ఆనందము, ప్రతి వారి జీవితాలలో సంతోషము, ప్రతి వారి జీవితాలలో సమాధానము, ప్రతి వారి జీవితాలలో నెమ్మది అనుగ్రహించు నాయన, అనుగ్రహించు తండ్రి. ఈ కూడికలకు రాకుండా ఎవరెవరైతే అక్కడెక్కడ మైక్ శబ్దం ద్వారా వింటున్నారో వారందరినీ కూడా ముట్టండి ప్రభువా. వారందరికీ అద్భుతం చేయండి ప్రభువా. వారందరి బ్రతుకులు వెలిగించండి, వారందరి బ్రతుకులు ఉద్ధరించండి. వారందరూ కూడా నీకు సాక్షులుగా మార్చండి ప్రభువా. ఈ రెండవ దినములో కాడి మాను మేకులను విర్రగొడతానని సెలవిచ్చిన మా ప్రభువా, ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం. ఒక్కొక్కరిలో పరిశుద్ధాత్ముడా మీరు క్రియ జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నా. మీరు మాట్లాడి మీరు మహిమ పొందినందులకై వందనాలు. అనేకులు అపాది కాడి విరగొట్టుకొని విడుదల పొందుకున్నందులకు వందనాలు నాయన. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నీ సులువైన కాడిని, ఓ దేవా, ప్రాణములకు నెమ్మదిని కలిగించే కాడిని, ఓ తండ్రి, మోసుకొని వెళ్ళినట్లు చేయండి. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లి. ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. నువ్వు ఇక్కడి నుండి వెళుతున్నప్పుడు నీ కాడిని విరగొట్టి, సాతాను కాడిని విరగొట్టి యేసయ్య కాడిని నువ్వు మోసుకొని వెళ్ళాలి. అది నీకు తేలికగా నీ ప్రాణానికి విశ్రాంతిని కలుగు చేస్తుంది. వెళ్ళి అప్పగించుకుందామా? సాక్ష్యము ద్వారా గొప్ప సాక్ష్యమును విన్నాం. ఇవాళ మనం అప్పగించుకుందాం. రేపటి దినములో నా సాక్ష్యాన్ని కూడా కొద్దిగా పంచుకుంటాను. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా. నీ నిలచుట, నీ నడచుట, నీ బ్రతుకుట నీ కృపయేగా. నీ నిలచుట, నీ నడుచుట, నీ బ్రతుకుట నీ కృపయేగా. నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిదే నేను ఉండలేనయ్యా. ప్రభువా, మేము నిలుచుట, నడుచుట, బ్రతుకుట నీ కృపయే నైనా. మరణించుంటే నా ప్రభు 6 సంవత్సరములు ముగింపబడి ఉంటుంది. నీ కృప చేత మమ్మల్ని బ్రతికించి 6 సంవత్సరాలు కాపాడి కరుణించి జీవాన్నిచ్చి ఇంతగా నీ పరిచర్యలో వాడుకుంటున్నా, కుటుంబముగా వాడుకుంటున్నా. దాన్ని బట్టి నీకు వందనాలు. సాక్ష్యం ఇచ్చినటువంటి ఇక ప్రభువా, బ్రాంచ్ సంఘములో పరిచర్య చేస్తున్న మేషక్ ప్రభాకర్ గారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి నాయన సతీమణి బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, ఈరోజు ఎవరెవరు సాక్ష్యాలు విన్నారో, ఎవరెవరు వాక్యమును విన్నారో
వాళ్ళందరికీ విడుదల స్వతంత్రమును అనుగ్రహించు నాయన. తిరిగి వెళుతుండగా నీ బిడ్డలకు విశ్రాంతిని కలుగు చేయండి ప్రభువా. మీ దీవెనలతో నింపండి, ఆశీర్వదించండి. ఈ 2వ రోజు ఈ యొక్క కూటమును ప్రభువా, ఈ సువార్త అయా స్వస్థత విడుదల కూటాన్ని అద్భుతంగా మీరు నడిపించారు. వాతావరణాన్ని అనుకూలంగా మార్చారు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రిలో కరెంటును మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకై వందనాలు. సౌండ్ సిస్టాన్ని, ఆడియోను అయ్యా ప్లే చేస్తున్న బిడ్డలని, ఈ లైవ్ తీస్తున్నటువంటి నైనా బ్రదర్ గారిని చూస్తున్న బిడ్డలని మీరు దీవించండి. పాడిన వారు, స్తుతించిన వారు, అయ్యా ప్రార్థించిన వారు అందరినీ ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ కూటాలకి ఎవ్వరు తిరిగి ఆకలితో వెళ్ళకూడదని అయినా ఈ స్థానిక సంఘముగా కూడుకొని సేవకులతో కూడా ఆహారం సిద్ధపడజేశారు. వారిని కూడా, వారి హస్తాలను కూడా, వండిన వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా మా గ్రేస్కి పరిపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యముని మీరు కలుగు చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన దైవ సేవకులందరినీ ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధార నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. చెప్పదమ్మా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకార్యములలో దేనిని మరవకము. ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అనే సహవాసమును ప్రభు రాకడ వరకు కూడి వచ్చిన అందరితో, సాక్ష్యం ఇచ్చిన వారితో, పాడిన, స్తుతించిన, ప్రార్థించిన, వాక్యపరిచర్య చేసిన దైవ సేవకుడు కుమారునితో కూడా, పరిచర్యతో కూడా వచ్చిన అందరి సేవకులతో తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.